చాలా థ్యాంక్స్ మా కోసం వచ్చి టైం స్పెండ్ చేస్తున్నందుకు. అండ్ ఈరోజు మాకు చాలా ఇంపార్టెంట్ డే, ఎందుకంటే చాలా అఫీషియల్గా మేము ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్న రోజు ఇది. సో March 15th వినరా సోదర వీరకుమార రిలీజ్కి మేము వెళ్తున్నాము. సో మేమందరం చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం. సినిమా ఎప్పుడెప్పుడు జనాలు చూస్తారు, ఎప్పుడెప్పుడు జనాల్లోకి వెళ్తుంది అని చెప్పేసి. ఎందుకంటే మేము కథ అనుకున్నప్పటి నుంచి మాకు ఒక ఎగ్జైట్మెంట్, దీన్ని జనాలకి చూపించాలి ఈ కొత్త పాయింట్ని అని చెప్పేసి ఒక ఫీలింగ్ అనమాట. అంటే అందరూ అంటూ ఉంటారు వాళ్ళ సినిమా కొత్తగా ఉంది, వాళ్ళ సినిమా కొత్తగా ఉందని చెప్పేసి. కాకపోతే వన్స్ మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి ట్రైలర్ క్లిక్ చేస్తే, ముఖ్యంగా రాజు గారు అండి, దిల్ రాజు గారు మా ట్రైలర్ చూసి ఆయన పోస్ట్ చేశారు, ప్రామిసింగ్గా ఉంది ట్రైలర్ అని చెప్పేసి. అది మాకు చాలా బూస్టప్ ఇచ్చింది అండ్ ఇమ్మీడియట్ రిలీజ్ చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ కూడా మాకు ఇచ్చింది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కమింగ్ ఆన్ March 15th. సో మాకు ఈ సినిమా అంటే బేసిక్గా ఇప్పుడు మా ప్రొడ్యూసర్ లక్ష్మణ్ గారికి, ముఖ్యంగా రైటర్ కమ్ డైరెక్టర్ మా సతీష్ గారికి నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తున్నానండి. ఎందుకంటే బేసిక్గా ఇలాగ కొత్త వాళ్ళతో ఇలాంటి స్క్రిప్ట్ వాళ్ళు తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఇది మనం డెబ్యూట్ చేయాలి అని డైరెక్టర్ గారికి వచ్చిన ధైర్యం. అండ్ ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా నేను దీన్ని ప్రొడ్యూస్ చేస్తానని చెప్పేసి లక్ష్మణ్ గారు ముందుకు రావడం. అండ్ ఈరోజు ప్రియాంక హీరోయిన్, ఈరోజు శ్రీనివాస్ హీరోయిన్ కథలో అయ్యారు అంటే మాకు చాలా లాంగ్ టర్మ్ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి కథ ఒప్పుకొని చేశాం. సో మాకు ఈ ఫిలిం చాలా స్పెషల్ అనమాట. అండ్ నేను ఫ్యూ ఫిల్మ్స్ చేశాను ఇంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్గా. సో ఈ సినిమా నాకు వాటికి మించి ప్రత్యేకమైన పేరు తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా అనుకొని ఈ సినిమా చేసి, అండ్ రేపు మాపో రిజల్ట్ కూడా వచ్చేస్తుంది ఈ సినిమా. కాకపోతే మేము చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం ఈ సినిమా మాకు ఎంత ఉపయోగపడుతుంది, ఎంత చేయబోతుంది, ఎంత ముందుకు తీసుకెళ్ళిపోతుంది అనే దాని గురించి. సో ఈ మీతో ఇంటరాక్షన్ ఇవన్నీ కూడా మీ సపోర్ట్ మాకు కంప్లీట్గా ఉండాలి అని మేము కంప్లీట్గా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఊపిరి తర్వాత నేను ఒప్పుకున్న సినిమా ఇది. యాక్చువల్గా దిస్ ఇస్ మై ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం. నేను సైన్ చేసిన సినిమా యాజ్ అ డెబ్యూటెంట్గా. మధ్యలో ఒకటి శుభలేఖలు అని రిలీజ్ అయింది మూవీ. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం ఐ హ్యావ్ సైన్డ్. సో అది ముందు రిలీజ్ అయింది. సో ఇది కంప్లీట్గా